మామయ్య బయటికి వెళ్ళొస్తా. మావయ్య లేరు, ఊరెళ్ళారు. ఓ సరే సరే. లేట్ అయిందా? సారీ వెయిట్ చేయించానా? నో ప్రాబ్లం. శాంపిల్ తెచ్చావా? నంబర్ 1 మాల్. గుడ్. రేట్ అని చెప్తున్నారు? మీకు ఓకే అంటేనే మాట్లాడతా. మాట్లాడు, కానీ మన బడ్జెట్లో మాట్లాడు. టీవీలో పబ్లిసిటీ ఎక్కువైపోయిందన్న. రంగురాళ్ళు 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 అన్న అందరూ అప్డేట్ అయిపోయారు. అడ్వాన్స్ పంపిస్తా. సరే, సరుకు తొందరగా తీసుకురా. 2 డేస్లో సరుకు మీ దగ్గర ఉంటుందన్నా. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. కాఫీ తెస్తాను, ఉండండి. నో థ్యాంక్ యూ అండ్ సారీ. సారీయా? దేనికి? అంటే నిన్న మీరెవరో తెలియక. తెలియదని నిన్న అడ్రస్ అడిగినప్పుడే అర్థమైంది. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చా. అయినా మామయ్య భార్య అంటే ఆయన వయసుకు తగ్గట్టు ఉంటుంది అనుకున్నా. ఆయనకి నేను రెండో భార్యని. మొదటి భార్య చనిపోతే నన్ను చేసుకున్నారు. అవును, మామయ్య కనిపించట్లేదు. ఇంట్లో లేరా? ఏదో రిజిస్ట్రేషన్ పనుండి బయటకు వెళ్లారు. మేబీ ఈవినింగ్ రావచ్చు. మీతో చెప్పమన్నారు. ఓకే. ఇంతకు మిమ్మల్ని అత్తయ్య అని పిలవాలా లేక? వరుసకి మామయ్య భార్యనే, కానీ వయసులో చిన్నదాన్నే. అత్తయ్య అని పిలిచి అప్పుడే నన్ను ముసలిదాన్ని చేసేకండి. భవానీ అని పిలవండి చాలు. అలాగే భవానీ మ్యామ్. నేను గుడికెళ్ళొస్తాను. నేను కూడా వస్తాను. ఇంట్లో అక్కడ ఉంటే బోరింగ్గా ఉంటుంది. సరే. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. అస్య యజమానస్య గోత్రస్య. అయ్యా మీ గోత్రం? పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రస్య. మీ పేరు? ఇంద్ర. ఇంద్రానామధేయస్య ధర్మపత్ని సమేతస్య. అయ్యో పంతులు గారు, మేమిద్దరం భార్యాభర్తలం కాదండి. అయ్యో క్షమించండి అమ్మా, ఎంత చూడముచ్చటగా ఉంటేను. ఏంటి అలా డల్ అయిపోయారు? పంతులు గారు అన్నదానికి ఏమైనా ఫీల్ అవుతున్నారా? ఇందులో ఆయన తప్పేముంది? మనల్ని ఇలా చూస్తే ఎవరైనా అలానే అనుకుంటారు. నాకు చిన్న డౌటు అడగనా? మావయ్య వయసులో సగం కూడా లేదు. ఆయనలో ఏం చూసి పెళ్లి చేసుకున్నారు?
నా పరిస్థితుల్ని చూసి చేసుకున్నా. అంటే నాకు అమ్మ తప్ప నా అనే వాళ్ళెవరూ లేరు. ఆవిడ ఉన్నంతకాలం ఏదోలా బతికేశాం. అమ్మ పోయిన తర్వాత అంత్యక్రియలకు కూడా డబ్బులు లేకపోతే మీ మామయ్య ముందుకొచ్చి తనే అన్నీ జరిపించారు. మగతోళ్ళని ఆడటానికి ఊరంతా మొగుళ్ళే. అలాంటి సమయంలో మీ మామయ్య అడిగారు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. ఆకలితో చావటం కన్నా తిండైనా దొరుకుతుందని ఒప్పుకున్నా. చెప్పు మావయ్య. నేను రావడానికి టైం పడుతుందిరా. భవానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏమన్నా చెప్పమంటావా మావయ్య? వద్దులే, ఈ విషయం తనతో చెప్పు చాలు. అలాగే మావయ్య. నేను చూసుకుంటా మావయ్య. ఉంటాను. భవానీ మ్యామ్, భవానీ మ్యామ్, ఏంటి పడుకున్నారా? ఇప్పుడే మావయ్య ఫోన్ చేశారు, లేట్గా వస్తారంట, మీకు చెప్పమన్నారు. ఏంటి అలా ఉన్నారు? జ్వరం వచ్చినట్టుందేంటి? ఇంద్ర, ఇంద్ర, బాగా శ్రమ పెట్టానా? నిద్ర కూడా పోకుండా సేవ చేసినట్టున్నా? ఇదేమైనా పెద్ద సహాయమా? నీ దగ్గర ఉన్నాను కాబట్టి చేయగలిగాను. అవును, దగ్గరగానే ఉన్నావు. నీ భార్య చాలా అదృష్టవంతురాలు. నువ్వు మాత్రం కాదా ఏంటి? అయితే ఆ అదృష్టంలో కొంచెం నాకు కూడా ఇస్తావా? సారీ. కొంచెమేంటి, మొత్తం ఇస్తా.
ఇంద్రా ఇంద్రా రేణుక ప్లీజ్ కాసేపు పడుకుంటా. ఇంద్రా లే. ఏంటి మీ ఆవిడ గుర్తొచ్చిందా? అంటే పేరు అలవాటు అయ్యి నేనింకా అలవాటు కాలేదుగా. పర్లేదు. ఫీల్ అవుతున్నావా? థ్యాంక్స్ చెప్తున్నా. దేనికి? ఆడుతున్నానికి అర్థం చెప్పినందుకు. నువ్వు పైకి కనపడవు కానీ చాలా ఉన్నాయి నీలో. ఆహా, అన్నీ చూసాక అర్థమైందా? ఆ? మీ మామయ్య వచ్చినట్టున్నారు. అబ్బా ఇంకాసేపు ఆగి రావచ్చు కదా. ఆహా, వెళ్ళి చెప్పొస్తానుండు. ఏమని? హా, కాసేపు ఆగిరమ్మని. రండి. ఏంటి ఇవాళ కొత్తగా కనపడుతున్నావు? మీరెప్పుడు ఇంతే, ఒకరోజు చూడకపోతే కొత్తగా కనపడతాను. ఏడి ఇంద్రేడి? ఎక్కడే మామయ్య? ఆ, నీకోసమే వెయిటింగ్. నా కోసమా? దేనికి రోయ్? ఇదిగో మామయ్య, నీ భార్యని నీ చేతిలో పెడుతున్నా. మరి నేను బయలుదేరినా? ఎరా వచ్చిన పని అయ్యిందా? అయింది అయింది, చాలా బాగా అయింది. ఈ ఊరు వచ్చినప్పుడల్లా నువ్వు మా ఇంటికి రావచ్చు. ఇది నీ ఇల్లు అనుకో. మొహమాట పడకు రోయ్. అస్సలు మొహమాట పడను. ఇంకెప్పుడు వచ్చినా మీ ఇంటికే, సరేనా? సరే సరే వస్తా మామయ్య. సరేరా.